వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రహాల తాలూకు యుతులు, కొన్ని సమసప్తక స్థితులు, కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజస్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ 7వ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది. నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో, అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతేనేమో బాణసంచాల తయారీ కానీ, పేలుడు పదార్థాల తయారీ కానీ, రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ, ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ కుజుని యొక్క మార్పుతోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో గానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా, ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి. అలాగే కుజశనుల యొక్క షష్టాష్టక స్థితి, ఇవన్నీ కూడా ఈ జూన్ 7వ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే రవి ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు, 15వ తారీఖు దాటాక మిథున రాశి యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది. జూన్ నెల 10వ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది. అంటే 10వ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు. జూన్ 10 దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. శుక్రబుధులు ఈ మాసంలో ఎక్కువగా అతిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి యందు, అలాగే కర్కాటక రాశి యందు ఏమో బుధగ్రహం సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం. ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును. దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. మిథున రాశి వారికి ఈ జూన్ నెల కొంత ఊరటని కలిగించేటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ కుజస్తంభన వల్ల ఎక్కువగా డ్యామేజ్ జరిగినటువంటి, ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి రాశి మిథునం. కుజుడు మిథునంలో ఉండడం, కర్కాటకంలోకి రావడం, మళ్ళా మిథునంలోకి వెళ్ళడం, మళ్ళీ కర్కాటకంలోకి రావడం, ఇలా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు గత సంవత్సరంగా. మరి ఇప్పుడు ఆ కుజస్తంభన తొలగిపోయినది కాబట్టి ఈ జూన్ నెల 7వ తారీఖు తర్వాత తృతీయ స్థానం కుజుడు యోగిస్తారు. అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం, ఉపచయ స్థానం. సహజంగానే అది సహజ స్థానం. అది కుజుడు కారకత్వాన్ని వహించేటువంటి స్థానం. సహజైన వదేచ్ఛాదా భక్ష విక్రమ సోదరాన్ అన్నారు. ఈ స్థానమందు కుజుడు ఎప్పుడైతే సంచరిస్తారో విత్త లాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అన్నారు. అంటే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించే ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు? కుజుడు వాటినే పాడు చేశారు కాబట్టి. జ్వరం ఖడ్గవ్రణంచైవ భార్య బంధు విరోధ కృత్, ఈ కుజుడి యొక్క స్తంభన జరిగినప్పుడు గత సంవత్సరంగా కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరి యొక్క సపోర్ట్ లేదు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేదు, బంధుమిత్రుల వల్ల ఉపయోగం లేదు, చాలా ఒంటరిగానే కష్టపడి ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేగాక ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత వచ్చింది. పోనీ మనం ఇలా కష్టంలో ఉన్నాం కదా, పలానా పని చేద్దామంటే అబ్బబ్బే మేము దానికి సహాయం చేయం, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, దీనికి వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని నువ్వే పడు, మాకు సంబంధం లేదు. అంటే ఒక సపోర్ట్ లేదు. ఈ మాసంలో సపోర్ట్ దొరుకుతుంది. భూపరమైనటువంటి లావాదేవీలన్నీ ఒక కొలిక్కి వెళతాయి. చాలా కాలంగా ఒక పొలం గానీ ఒక స్థలం గానీ అమ్ముదాం అనుకున్నాం, అవి ముందుకెళ్ళట్లా, ఇక మీదట ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత వెసులుబాటు వస్తుంది. ఖర్చులు పెరిగిపోయి ఆదాయం లేనటువంటి తరుణంలో ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి. డబ్బు అప్పిచ్చేవాడు దొరకడమో, లేదా ఏదైనా లోన్ పెట్టుకుంటే అది లోన్ శాంక్షన్ అవడమో, లేదా మరేతరత్ర ఏదైనా సోర్సెస్ ద్వారా డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి.
ఇక వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల. ఇక్కడ రవి వ్యయస్థాన స్థిత దోషం నుండి జన్మరాశి స్థిత రవిగా ఆయన ఫలితాన్ని ఇచ్చినప్పుడు కొంత అధికమైన శారీరక శ్రమ ఉన్న, ఓవర్ టైం డ్యూటీలు చేసిన, ఉద్యోగంలో ఎక్కువ కాలం కష్టపడ్డ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుంది. ఉద్యోగం మానేయాలి, ఇంకోటి ఏదైనా పెట్టుకుందాం, ఇంకో వ్యాపారం చేద్దాం అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ మాసంలో ఆ ఊసు రాదు. ఉద్యోగం బాగుంటుంది, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యం బాగున్నది. అడపాదడప చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి తొందరగా రికవరీ కాగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ పెరుగుదల, అలాగే జీతభత్యాల్లో మార్పు, లేదా పనిచేసేటువంటి కంపెనీల్లో మార్పు, దీని ద్వారా జీతం పెరుగుదల, ఇవన్నీ కూడా అవకాశం ఉన్నది. ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తూ ఉన్న మిథున రాశి వారికి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలోనే జన్మ రాశి యందు ఉండేటువంటి రవి గురుల యొక్క యుతి, ఈ మౌఢ్యం ఏదైతే ఉన్నదో అది కొంత ఇబ్బంది పెడుతుంది. కొంత ఓర్పుకి సహనానికి కూడా పరీక్ష పెడుతుంది. దాన్ని చక్కగా దాటండి. ప్రత్యేకించి ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు వాయిదా వేసుకోకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉండండి. ఈ మాసంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి, గురు చరిత్ర పారాయణ చేయండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఒక పని అర్థం కాక చేస్తున్నారో తెలియదు, నచ్చి చేస్తున్నారో తెలియదు, ఇలా మీ మీద ఇతరులకి కొంత ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పని చేసావు కదా, మళ్ళీ ఇదే చేస్తున్నావేంటి, ఏదో పలానాది చూసావు కదా, మళ్ళీ చూస్తున్నావేంటి, ఇవి ఎందుకు చేస్తున్నావు, నీకు నచ్చి చేస్తున్నావా లేదా అర్థం కాక చేస్తున్నావా అనేటువంటి విషయం ఇతరులకు అర్థం కాదు. నిజానికి వీళ్ళకి కూడా అర్థం కాదు. మిథున రాశి వారి యొక్క ప్రవర్తనలో కూడా విచిత్రమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎవరు ఎన్ని తిడుతున్నా అలా పట్టనట్టు కూర్చుంటూ ఉంటారు. కొంత కోపము, కొంత అశాంతి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎంతసేపు కూడా విరక్తి వైరాగ్య భావనలు ఉంటాయి. ప్రత్యేకించి అదో రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎంతసేపు ఒంటరిగా ఉందాం, వాళ్ళు ఆలోచించుకుంటూ ఎవరికి సమాధానం చెప్పగా ఏదైతే మనకేంటిలే అనేటువంటి ధోరణిలో ఉంటుంది గ్రహస్థితి. మరి దీని అంతటికి కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి దశమ కేంద్ర స్థితి శనేశ్వరుడు. కొన్ని సందర్భాల్లో ఈ పని చెయ్యకపోతే పై అధికారి ఇబ్బంది పెడతాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు అన్నప్పటికీ కూడా పోతుంది ఉద్యోగం అనేటువంటి విధానంలో వీళ్ళకి నచ్చినట్టు పని చేసుకుంటూ వెళ్తారు తప్పితే ఎవరి కోసమో కంగారు పడి పని చేయరు. కాబట్టి మిథున రాశి వారి యొక్క ప్రవర్తనే కొంత విచిత్రంగా ఉంటుంది. దానికి కారణం ఈ వారంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.